అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మధు ఒలకబోసే. రచయిత గంటి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, హేమమాల తన స్నేహితులందరికీ ఈమెయిల్ పెట్టింది. ఏదో వంకబెట్టి మీరెవరూ నా పెళ్ళికి రాలేదు, ఇప్పుడు తప్పదు. హీరెన్తో నా పెళ్ళి చప్పగా సందడి లేకుండా సాగిపోయింది. అందరూ కలిసి 100 మంది కూడా లేరు. సందడి లేని ఆ పెళ్లి వేడుక మర్చిపోయేలా ఇప్పుడు శోభనరాత్రి వైభోగంగా జరుపుకుందామని నేను హీరెన్ అనుకున్నాము. మా ఊరి పూల అందాల మధ్య చల్లటి చెట్ల చల్లటి నీడలో మీకు ఆతిథ్యం ఏర్పాటు చేయించాము. మీ మినరల్ వాటర్, బర్గర్, పిజ్జా, రోటీస్ మర్చిపోయి లీటర్ల కొద్దీ తియ్యటి కొబ్బరి బోండాల నీరు ఎంత కావాలంటే అంత తాగండి. రుచి ఆరోగ్యం కలగలిపిన అమృతం మా ఊరి కొబ్బరి నీళ్ళు. పెద్ద పెద్ద సీసాల నిండా పెట్టి ఉంచుతాము, ఎంత కావాలంటే అంత. ఇక మన తెలుగు వంటలు బోలెడు రకరకాలు. ఓ వారం ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. వినోదానికి ఏర్పాట్లు చేయించాం. ఆటలు, మ్యూజిక్ ఉంటాయి. ఇక శోభనరాత్రి అది ఎంత కొత్తదో, ఎంత శోభాయమానమైనదో ఎవరూ ఊహించినది. వస్తే తెలుస్తుంది, లేకపోతే మీరు ఓ మధుర ఘట్టం మిస్ అవుతారు. మీరందరూ రావాలి. సిటీలో కాంక్రీట్ జంగిల్లో జరిగే సందడి కాదు. మీ సిటీ వాళ్ళకి ఇది అరుదైన అనుభవం. టీజింగుగా ఉన్న ఆ మెయిల్ చూసి ఉదాసీనంగా ఉన్న హేమమాల స్నేహితులు సూర్యకళ, ప్రసీద, రెజీనా, హసీనా, కాత్యాయిని, పద్మ ఉత్సాహంగా ప్రయాణం ఏర్పాట్లు చేసుకొని బయలుదేరారు. కోనసీమలో హేమంతం హేళన చేస్తూ వెళ్ళిపోయింది. గ్రీష్మం నవ్వుతూ స్వాగతం పలికింది. వాళ్ళు వచ్చే దారిలో ఒంటికాలిపై నిలబడ్డ యోగా సాధకుల్లా ఉన్న కొబ్బరి చెట్లు మబ్బుల నుండి చివరి నీటి బొట్టును పిండుకొని సుదీప్యమానంగా వెలుగుతున్న సూర్యుడు వారికి స్వాగతం పలికాయి. సిటీలో లేని అందాలు చూసుకుంటూ హేమమాల ఇంటికి చేరుకున్నారు. తోటల మధ్య పెద్ద మేడ. దూరాభారంతో, కొన్ని నెలల వియోగంతో విసిగిన మిత్ర బృందం ప్రేమ కౌగిళ్లలో సేద తీరారు. హృదయం పొంగిన వదనాలు ప్రకాశమానమయ్యాయి. విడిది అద్భుతంగా ఉంది. కోనసీమ స్పెషల్ ఉదయపు పలహారం, పొట్టు తీయని పెసలతో చేసిన పెసరట్టు. శుద్ధమైన నేతిలో ఎర్రగా వేగి తనతో పాటు దోరగా వేగిన ఉల్లిపాయలను వెంటబెట్టుకొని తెల్లని పల్లెలలో వారి వద్దకు వచ్చి చేరింది. దానికి తోడుగా కమ్మని కాఫీ. హేమ, తృప్తిగా ఉందే, ఇవి చాలే, ఎప్పటికీ ఇక్కడే ఉండిపోదామని అనిపిస్తోంది అన్నది రెజీనా. ఇంకా ముందు ఉన్నవి విందు భోజనాలు అంది సూర్యకళ. అవి అయిన తర్వాత ప్రశ్నించింది హసీనా. అప్పుడు హేమమాల అంది, రాత్రి మా శోభన ముహూర్తం. అది సరే, మీ అందాల భర్త ఎక్కడా? ఫోటోలు చూసాం, విగ్రహం బాగానే ఉంది, కానీ మేము స్వయంగా చూడాలి. రూపురేఖ ఓకే, బట్ పలుకు మాట ఎలా ఉంటుందో మాకు తెలియాలి అంది ప్రసీద. అన్ని విషయాలలో మా ఆయన బంగారం అంది హేమమాల. ఓహో, మీ బంగారాన్ని ఒకసారి చూపించు, ఒక పలుకు పలికించు. ఆ పలుకే బంగారం. హీరెన్ బెంగాలీ, హేమ అమలాపురం అమ్మాయి. అమలాపురం నుంచి హైదరాబాద్ బస్సులో వాళ్ళు వెళ్తున్నప్పుడు ముమ్మిడివరం లాకుల దగ్గర బ్రేక్ ఫెయిల్ అయ్యి వాళ్ళ బస్సు కాలువలో పడిపోయింది. అప్పుడు హేమ కాలు సీటు కింద ఇరక్కుపోయింది. పక్కనే ఉన్న హీరెన్ శ్రమపడి ఆమె కాలును బయటకు లాగాడు. కాలు ఫ్రాక్చర్ అయ్యింది. 1 నెల ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. హీరెన్ కూడా దెబ్బలు తగిలాయి. ఆమె ఆసుపత్రిలో ఉండగా ప్రతిరోజు వచ్చి చూసి వెళ్ళేవాడు. కాలు ప్లాస్టర్ తీసేటప్పుడు అక్కడే ఉన్నాడు. నల్లటి ఉంగరాల జుట్టు, చక్కటి శరీర సౌష్టం, మేలి పసిమిచ్ఛాయ, అయస్కాంతంలా ఆకర్షించే కళ్ళు, సముద్రమంత జ్ఞాన సంపద, ఇవేవీ కాదు హేమమాలను ఆకర్షించినవి. ప్రమాదంలో అతను మిగిలిన వాళ్ళకి చేసిన సాయం. తనకే గాయాలయ్యి భరించలేని నొప్పి పెడుతున్నా అందరూ క్షేమంగా బయటకు వచ్చే వరకు అతను హాస్పిటల్కి వెళ్ళలేదు. అప్పుడే హేమమాల నిర్ణయించుకుంది, ఇతనే తన కాబోయే జీవిత భాగస్వామి అని. అతనెవరో ఏమిటో అని ఇంట్లో వాళ్ళు సందేహం వెలిబుచ్చారు. మన భాష కాదు, మన ప్రాంతం కాదు, బస్సు ప్రమాదం ఒక ఘటన అంతే. అప్పటి కొద్దిపాటి పరిచయం. ఇది ప్రణయంగా, ఆపై పరిణయంగా మారడం నమ్మతగ్గట్టు లేదు అన్నది హేమమాల మేనత్త. మనతో పాటు ఆస్పత్రికి వచ్చాడు. మన సిరి సంపద చూశాడు.
వంచనతో ఈ ఇంటి అల్లుడు అవుదామనుకున్నాడు. అది కుదరదు అంది. హీరెన్ ఐఏఎస్ తొలి విడత ట్రైనింగ్ ముస్సోరీలో పూర్తి చేసుకొని కోనసీమ చూద్దామని వచ్చి ప్రమాదంలో ఇరుక్కున్నాడని, డార్జిలింగులో టీ ఎస్టేట్స్ ఉన్నాయని, ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయని, సంపద విషయంలో వాళ్లతో మనమే తూగలేమని దగ్గర బంధువే చెప్పేసరికి ఇంట్లో వాళ్ళు సరే అన్నారు. తన మనసులో ఉన్న ప్రేమ భావనే హీరెన్లోనూ ఉన్నదని ఆమెకు తొందరలోనే అర్థమైంది. హీరెన్కి ముస్సోరీలో శిక్షణ కాలంలో ఉండగానే హేమ హీరెన్ల పెళ్లి జరిగింది. అప్పటి పరిస్థితుల్లో పెళ్లికి వచ్చిన ఆహుతులు బహు కొద్దిమంది. తూతూ మంత్రం పెళ్లి. మనసుకు తృప్తి లేదు. అందుకే ఈ ఫంక్షన్. అక్కడికి అప్పుడే వచ్చిన హీరెన్ని చూసిన లలనామణులు అన్నారు, అందగాడే, ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి కూడా, కానీ మా పరీక్షలో పాస్ కాలేడు, ఛాలెంజ్ అంది హసీనా హేమను టీచ్ చేస్తూ. సమస్య లేదు, ఏం పరీక్ష పెట్టుకుంటారో పెట్టుకోండి, సవాలు విసిరింది హేమమాల. హీరెన్ అప్పుడే అక్కడికి వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు. ఏదో పరీక్ష అన్నారు అన్నాడు నవ్వుతూ. దేకో జీజాజీ హమ్ లోగ్ హసీనా అంటూ ఉంటే అవస్థపడుతూ పరాయి భాష ఎందుకు, హాయిగా తెలుగులో మాట్లాడుకుందాం, నాకు తెలుగు వచ్చు, అడగండి ఏమి అడుగుతారో. హీరెన్ తెలుగులో అనేసరికి చురుక్కున చూసింది ఆమె. తొందరగా తేరుకొని, మీరు ఐఏఎస్ పాస్ అయ్యారు, ఇప్పుడు పదవిలో ఉన్నారు, మీకు తెలియని విషయం ఉండదు. మేము ఒక ప్రశ్న అడుగుతాం, సమాధానం చెప్పగలరా? ఓకే షూర్ అన్నాడు హీరెన్. శోభనం అంటే ఏమిటి అడిగింది రెజీనా. హీరెన్ ముందు ఆశ్చర్యపోయి సర్దుకొని ఇలా అన్నాడు, శోభన రాత్రి అనేది జీవితంలో వివాహ సంబంధమైన ఒక ముఖ్యమైన కర్మ. భారతీయ ఉపఖండంలో కొత్తగా వివాహం చేసుకున్న జంట వివాహం పూర్తయిన తదుపరి వధూవరుల ఏకాంత సమాగమం మొదటి రాత్రిని సూచిస్తుంది. కొత్త జంట యొక్క మంచం పువ్వులతో అలంకరించబడి ఉంటుంది. ఇవి వారి సంబంధానికి మధురమైన క్షణాలను ఇస్తాయని నమ్ముతారు. హిందూ వివాహాల్లో అనుసరించే ముఖ్యమైన ఆచారం ఇది. పూర్వంలో బాల్యంలో వివాహాలు జరిగేవి. ఇది పునఃసమాగమం. ఇక్కడ నుంచి వారి సంసార యాత్ర ప్రారంభమవుతుంది. సంబంధం బలపడుతుంది. కొత్త సంభాషణ సాగిన తర్వాత, హీరెన్ గారు, నేను ఫ్రాంకుగా అడుగుతాను, మీరేమీ అనుకోకండి అంది పద్మ. నో ప్రాబ్లం, ఏదైనా అడగండి. వివాహం తర్వాత సహజమైన సంసారానికి ఈ ముహూర్తం అని ప్రతిబంధకం ఎందుకు? మనది నాగరిక సమాజం. లోకహితం కోసం, సత్సంతానం కోసం ఈ ముహూర్తం అనేది ఏర్పడింది. శుభం శోభనంతో మొదలై లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు వరకు మన పూర్వీకులు ఏది చేసినా ఆ సదుద్దేశంతోనే అందరూ బాగుండాలి, అంటే సంఘంలో మంచి మానవులుండాలి. ఈ పరంపర కొనసాగాలంటే ఇలాంటి కట్టుబాట్లు తప్పవు. సంభాషణ పూర్తయ్యేసరికి అక్కడ స్నేహ సౌరభాలు వెల్లివిరిశాయి. సాయం సమయమయ్యింది. చల్లటి పందిరి కింద పచ్చటి కొబ్బరి ఆకుల స్తంభాలతో వేదిక అలంకరింపబడింది. గోధుమ రంగు పట్టుచీరలో చిలకాకు పచ్చ జాకెట్టుతో హేమమాల మిలమిలా మెరిసిపోతూ ఉంది. హీరెన్ హుందాగా పీటల మీద కూర్చున్నాడు. వేత విధి పూర్తయింది. ఇక పూల పాన్పు, పట్టెమంచం, పాల గ్లాసు, పెళ్లికూతుర్ని గదిలోకి పంపడం. ఇది వరస అనుకున్న అందరికీ ఎదురు చూడని దృశ్యం అవాక్కయ్యేటట్టు చేసింది. ఓపెన్ టాప్ పూలకారు ఇంటి ముందు ఆగింది. అందులో ఎక్కారు హేమమాల, హీరెన్. మా ఫస్ట్ నైట్ గోదావరి మధ్యలో, పూల పడవలో. అక్కడ ఏమి జరిగినా మీకు తెలియదు, మేము చెబితే తప్ప. తలుపు పక్కన మంచం మీద కింద కూర్చుందామని అనే మీ ప్లాన్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అదే నేను మీకు చెప్పిన ఎవరూ ఊహించని మధుర ఘట్టం, హేమమాల నవ్వుతూ అంది. మరి మేము ఇక్కడ ఏమి చేయాలి? హసీనా అడిగింది. పందిరిలో మంచి విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు హీరెన్. మృదు మధురమైన సంగీతం వింటూ, చల్లటి తీయటి పానీయాలు తాగుతూ, రుచురుచులుగా వండిన ఖాద్య సేవ్య పదార్థాలు ఆరగిస్తూ, ఇక్కడ నుంచే మాకు మీ గుడ్ విషెస్ చెప్పండి. కారు బయలుదేరిపోయింది. ఇదేమిటి హేమ ఇలా చేసింది? తలుపుల దగ్గర పేర్లు చెప్పించాలని, గదిలో నక్కి కూర్చొని ఆట పట్టించాలని, ఇంకా ఏదో అనుకొని వస్తే మనల్ని ఇలా గానా బజానా వాళ్ళకి వదిలేసి అది తన మొగుడితో తుర్రుమంది అని వాపోయింది కాత్యాయని. హీరెన్ హేమ ఎక్కిన కారు గోదావరి ఒడ్డుకు చేరుకుంది. అక్కడ పెద్ద పూల పడవ వారి కోసం ఎదురు చూస్తూ ఉంది.
బాబుగారు, అన్నీ ఉన్నాయి లోపల. పడవ నడపడం మీకు వచ్చు. ఇది ఇంజన్తో నడుస్తుంది. లేదంటే నెమ్మదిగా తెడ్లు వేసుకొని నడపండి. ఎలిరండి బాబు. అమ్మగారు జాగ్రత్త అన్నాడు పడవ ఏర్పాట్లు చేసిన మనిషి. సరే వీరేష్, ఇక నువ్వు వెళ్ళు నవ్వుతూ అన్నాడు హీరన్. వీరేష్ హెల్యూట్ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పడవ నెమ్మదిగా కదులుతూ ఉంది. నీలపు రంగు అంచుల దగ్గర వదిలేసి వెండి వెన్నెల ఆకాశాన్ని పాల సముద్రంగా మార్చేసింది. పూల విరుల సువాసన, చెంతన విరిసిన కమలంలా ఉన్న హేమమాల. మధువులు వలకబోసే నీ అధరాల కన్నా అందమైనవి నీ నయనాలు అంటూ హీరన్ బలమైన చేతులు ఆమెను చుట్టేశాయి. నడి గోదారిలో పడవ ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. అన్నీ ఉన్నా ఇవి వేటికి సరిపోవు నీ సోయగం ముందు. మధు వలకబోసే నీ సోగకళ్ళు స్వర్గానికి సోపానాలు, హీరన్ అన్నాడు. పడవ కింద మెత్తగా జారిపోయే గోదారి గలగలలు తప్ప ఏ శబ్దమూ వినపడని ఆ అపురూప సమయంలో అతని గొంతు మార్దవం హేమని వివశురాలిని చేసింది. హీరన్ చేతులు మరాల కుంతల సమానమై లలితంగా మారాయి. ఆమె వంటిని నిమిరాయి. నీరసంగా నిస్త్రాణగా పడవ కింద నిద్రిస్తున్న గోదారి ఆ నవదంపతుల రాకతో ఉలిక్కిపడి లేచింది. గోదారి గాలిని, ఒరే మొద్దు లేవరా, ఇటు చూడు, రతీ మన్మధుల స్వర్గలోకం ఇక్కడే ఉంది అని తట్టి లేపి మనోహర దృశ్యాన్ని చూపించింది. ముందు చల్లని స్పర్శ హేమంతంలా మొదలై వసంతంలా నులివెచ్చగా మారి గ్రీష్మంలా వేడెక్కించి మండే కొలిమిలే అయ్యాయి వారి శరీరాలు. వారి సమాగమం మళ్ళీ మళ్ళీ చిగురించి సజీవమై విస్తరించి ఎర్రబడి తెల్లని వెన్నెలను గులాబీ రంగులోకి మార్చేశాయి. ఈ గ్రీష్మం చాలామందికి నచ్చదు. వేడి ఎక్కువ, కానీ ఆ వేడిలోనే తీపి ఉంది. ఆ వేడి మధురసాలను ఆ పండ్లకు చేరుస్తుంది. అప్పుడే కదా మధురమైన మామిడి పండ్లు, సపోటా పండ్లు, పనస పండ్లు పండేది, హేమమాల అంది. అవును, మనిషి శరీరంలో ఆ వేడే కోరికల కొండను కరిగించి మరిగించి లాభాల ప్రవహింపచేసి అంతులేని తృప్తినిచ్చేది. హీరన్ దూరంగా మేట పోసుకున్న ఇసుక తిన్నెలు చూడు. వాటిపై పొగమంచు దుప్పటి పరుచుకుంది. ఇసుక పొలాల్లో వేసిన పుచ్చపాదుల కాయలు, పూలు ఎంత బాగున్నాయి. వెన్నెల్లో గోదారి అనుభవం ఏ స్విట్జర్లాండ్లోనూ లేదు, కాశ్మీర్లోనూ లేదు, మీ డార్జిలింగ్లో లేదు. ఇది మన సీమకి ప్రత్యేకం. ఇక్కడి చల్లదనం ఎక్కడా ఉండదు. హేము, పెళ్లిలో ముఖ్యంగా ఉండాల్సిందేమిటి? గబుక్కున అడిగాడు హీరన్. ఆ ప్రశ్న హేమ ఊహించలేదు. ఆ వెన్నెల వెలుగులో హేమ ముఖం రోజా పువ్వులా ఎర్రగా మారింది. కొద్దిగా కంగారు పడి తేరుకొని అంది. చీ పో, నేను చెప్పను. అన్నీ వివరంగా చెప్పాలా? చెప్పు. ఇక్కడెవరూ లేరు, రారు. నీ మనసులో మాట చెప్పు. హీరా, పెళ్లిలో ముఖ్యంగా ఉండాల్సింది రతీ మన్మథ సమాగమం, గోరువెచ్చని శరీరాల కలయిక. హీరన్ ముఖంలో నిరాశ స్పష్టంగా కనబడింది. అది కాదు హీరన్ ఆశించిన సమాధానం. అప్పుడు అతను అన్నాడు, వివాహంలో ముఖ్యంగా ఉండాల్సింది పరస్పర విశ్వాసం, చెక్కు చెదరని విశ్వాసం. 360 డిగ్రీలో చుట్టూ తిరిగి చూసింది. ముగ్గు పోసినట్టున్న పరిసరాలు, ఒక పక్క కొబ్బరి తోటలు, మరో పక్క ఇసుక తిన్నెలు, ఆకాశంలో మిగల మగ్గిన వెన్నెల పండ్లు. ఘడియ విఘడియల కాలాన్ని శోభాయమానంగా తెల్లవారేటట్టు చేసింది ప్రకృతి. నీలాకాశపు టంచుల నుంచి బంగారు రథాన్ని ఎక్కి వచ్చిన బాలసూర్యుడిని చూసి హేమమాల పరవశం చెందింది. తెల్లవారగానే ఆమె ఊహించనిది జరిగింది. పడవ మీద హీరన్ లేడు. హేమ అంతటా కలియజూసింది. పడవ ఒడ్డునే ఉంది, కదలిక లేదు. హీరన్ జాడ కూడా లేదు. ఆమె మనసు చివుక్కుమంది. చెప్పకుండా వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? ఆలోచిస్తూనే ఆమె ఇంటి దారి పట్టింది. మబ్బు పట్టిన ఆకాశంలాగే ఉంది నిరాశ చెందిన ఆమె మనసు. ఇంటి దగ్గర తుఫాను వస్తూ ఉందట. ఇక కొన్ని రోజుల వరకు ఇక్కడే ఉండిపోవాలేమో. మేము వెళ్ళాలి అని స్నేహితురాళ్ళు ఎవరి దారిన వాళ్ళు హడావుడిగా వెళ్ళిపోయారు. హీరన్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ ప్రశ్న ఆమెను ముళ్ళులా గుచ్చుతూనే ఉంది. ఇలా అర్ధాంతరంగా పారిపోవడంలో మీ ఆయన ఆంతర్యం నాకు అర్థం కావడం లేదు. హేమమాల మేనత్త అంది ఘాటుగా. పాత ప్రియురాలు గుర్తుకు వచ్చి ఉంటుంది. నాకు మొదటి నుంచి అనుమానమే. బెంగాలీ వాడు బంగారం అనుకున్నాము. అసలు వీడు ఐఏఎస్ పాస్ అయ్యాడా? ఇదే నా కొడుకుని చేసుకుని ఉంటే ఇలా చేసేవాడా? నీ కొంగు వదిలేవాడా?
బంగారం అంట బంగారం, వీడు బంగారం కాదు వెలిగారం అనే దూషణ పర్వం మొదలుపెట్టింది. లేదు, హీరన్ అలాంటివాడు కాదు, అతనికి ప్రియురాలు లేదు గట్టిగా అంది హేమమాల. మరి ఇలా చెప్పకుండా ఎలా పారిపోయాడు? సెల్ ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళాడు అన్నావు. వీడు ఖచ్చితంగా మోసగాడే. బయట గాలి మొదలయ్యింది, చిన్న చినుకులు పడుతున్నాయి. హేమమాలకి ఓ అనుమానం వచ్చింది. దానితో ఆమె ఉలిక్కి పడింది. హీరెన్ కాలు జారి గోదావరిలో పడిపోయాడా? వెంటనే పడవల రేవు దగ్గరకు వెళ్ళింది. గాలివానకి కొబ్బరి చెట్లు ఊగిపోతూ ఉన్నాయి. గోదావరిలో అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి. కనుచూపు మేరలో వాన తప్ప ఏమీ లేదు. ముగ్ధలా ఉండే గోదావరి మండిపడే నారీశక్తిలా అయ్యింది. తాడుకు కట్టిన పడవలు ఎగిరెగిరి పడుతున్నాయి. హీరెన్ ఏమయ్యాడు? ఆ రాత్రి మధుర రాత్రి కళ నిజమా? పూట గడిచేసరికి అంతా మారిపోయిందేమీ? బయట కళ్ళు చెదిరిపోయే మెరుపు మెరిసింది. కొద్దిసేపటికి పెట్టిల్లిన పిడుగు పడింది. మేఘాల గుంపులు రుద్రతాండవం చేస్తున్నాయి. మదించిన ఏనుగుల సమూహంలా కదిలిపోతున్నాయి. కుండపోత వాన. హీరెన్ ఎక్కడికి పోయావు? మళ్ళీ మళ్ళీ ప్రశ్న వేసుకుంది మనసులో. చటుక్కున లేచింది హేమ. లోపలికి వెళ్ళి హీరెన్ ఫోన్ తీసుకుంది. కాల్ లిస్ట్లో హీరెన్ స్నేహితుడు కిరణ్ పేరు ఉంది. అతనికి ఫోన్ చేసింది. తమిళనాడు కడలూరులో పోస్టింగ్ అయ్యింది అతనికి. కిరణ్ ముస్సోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో 6 నెలల పాటు కలిసి ఉన్నారు. తర్వాత శిక్షణా తరగతుల్లో కలుస్తూనే ఉన్నారు. కిరణ్ లైన్లోకి రాగానే క్లుప్తంగా చెప్పింది హేమమాల హీరెన్ గురించి. కిరణ్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. బాబీ, నేను కనుక్కొని మీకు చెబుతాను అన్నాడు. 2 గంటల నిరీక్షణ. ఆ తర్వాత అతని ఫోన్ మోగింది. బాబీ, నేను కిరణ్ని. హీరెన్ భయ్య క్షేమంగా ఉన్నాడు. నేను కనుక్కున్నాను. ఎక్కడున్నారు? ఇక్కడ భయంకరమైన తుఫాన్. మొన్న వెళ్ళిపోయిన హీరెన్ నాకు ఫోన్ కూడా చెయ్యలేదు. తుఫాన్ కారణంగా పెద్ద ఉప్పెన వచ్చింది. అక్కడికి అర్జెంటుగా వెళ్ళవలసి వచ్చిందంట. మీకు చెప్పే సమయం కూడా లేదు. తుఫాన్ బాధితులకు ఆర్ఆర్ కోసం వెంటనే వెళ్ళాడు. మేజర్ ఆపరేషన్ పూర్తయిన వెంటనే వచ్చేస్తాడు. ఈ మాటలు విన్న హేమమాల తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. 3 రోజుల తర్వాత నలిగిన వడలని హీరెన్ ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రోషిత భర్తృక హేమను సమీపించి అన్నాడు. హేమ, నేను నమ్మక ద్రోహినని, నిన్ను మోసం చేశానని అనుకున్నావా? లేదు హీరెన్. ఆ వెన్నెల్లో గోదావరిలో పూల పడవలో ఓ విలువైన మాట చెప్పారు. వివాహంలో ముఖ్యంగా ఉండాల్సింది పరస్పర విశ్వాసం, చెక్కు చెదరని విశ్వాసం. నేను భయపడినది మీరు కాలు జారి గోదాట్లో పడిపోయారనే. హీరెన్ ముఖంలో విషాదపు ఛాయలు తొలగిపోయాయి. హేము, ఇది వరకు మాకు జరిగిన ఒక చేదు అనుభవం ఉంది. ఇలాంటి అత్యయిక పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఎందరో అమాయకుల ప్రాణాలు పోయాయి. ఆ రాత్రి నాకు కబురు వచ్చింది, తుఫాన్ తీరం దాటేటప్పుడు ఉప్పెన వస్తుందని. వెన్నెల్లో పడవ మీద మూడంకె వేసుకొని పసిపిల్లలా పడుకున్న నిన్ను అలా వదిలి వెళ్ళడం నాకు కష్టమైన పనే. ఒకవైపు విధి నిర్వహణ, తక్షణ చర్యలు తీసుకోకపోతే జరిగే ప్రాణ నష్టం. హేమ, ఆస్తి నష్టం పర్వాలేదు కానీ పోయిన ప్రాణాలు రావు. ప్రజలు నా దేవుళ్ళు, వాళ్ళంటే నాకు భక్తి. ఇంకోవైపు నీవు. మరి నేనంటే ఏమీ కాదా అంది హేమ కొండ సంపెంగిలా మూతి బిగించి. హేమ అంటే ప్రేమ. ఆ విపత్కర పరిస్థితుల్లో భక్తి ప్రేమను డామినేట్ చేసింది. హేమ, ఏమి చెయ్యను? మీ మంచి మనస్సు బస్సు ప్రమాదం అయినప్పుడే తెలిసింది. అయితే ఈ ఆకస్మిక పలాయనం చూస్తూ ఉంటే నాకు మహాభాగవతంలో పద్యం గుర్తుకు వస్తూ ఉంది. అంత తెలుగు నాకు రాదు, నేర్చుకుంటాను. ఇప్పుడు తుఫాన్ తగ్గింది, మనకింకా శోభనరాత్రులు మిగిలే ఉన్నాయి. అది కూడా నా విధిలో భాగమే. అంటే మళ్ళీ పడవా? అవి తప్పవా? హీరెన్ ఆమెను కౌగిలిలో బంధిస్తూ అన్నాడు. ఇప్పుడు అవన్నీ ఇక్కడే అంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.